థాట్, వర్డ్, డీడ్, డెస్టినీ, గమ్యం అనే ప్రాసెస్లో ఇంకొక ఎపిసోడ్. దీని తర్వాత కూడా థాట్కి సంబంధించిన చాలా ఎపిసోడ్ చేయబోతున్నాము. ఇప్పుడు ఒక 8-9 ఎపిసోడ్ వచ్చింది, చూడండి, కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఏమి కాదు, అప్లికేషన్ ఇంపార్టెంట్. ఏం అప్లికేషన్? ఎవ్రీథింగ్ థాట్ తీసుకుంటా, నా ఇది లేకపోతే నా ఇది కాదు. అర్థమైందా? ఇప్పుడు ఆరోగ్యకరంగా మంచిగా జీవించాలంటే మంచి ఫుడ్, మంచి వర్క్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ప్లస్ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎవరికి 8 గంటల సేపు లేకపోతే 4 గంటల సేపు డీప్ నిద్ర, 8 గంటల సేపు ఇటలపొడు అని చెప్పి ఏమో మంచి నిద్ర లేకపోతే ఎన్ని రోగాలకు అదే కారణంగా ఉంటుంది అని తెలుసుకుని, నాకు వచ్చిన కౌన్సిలింగ్లో తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలో ఉండే పెద్ద ప్రాబ్లం ఏమంటే నిద్ర వాళ్ళకు రాదు. ఏమిది ఫ్రెండ్ వచ్చేదికి వాళ్ళు చెప్పడం నిద్ర రావట్లేదండి. నువ్వు రావట్లేదు అనే మాట కూడా ఒక ఆలోచన. రావట్లేదని చెప్పిన వెంటనే నిద్ర రావట్లేదా, నాకు జాబ్లో ప్రాబ్లం, డబ్బు రావట్లేదు, లోన్ దొరకట్లేదు, ఇన్ని రావట్లేదు, ఏదో ఉందో అన్నీ వచ్చేస్తుంది. గుర్తు చేసుకోవాలి, నిద్ర అనేది లోపల ఉంది. సరైన బటన్ నొక్కితే ఎలాగ ఫ్యాన్ తిరుగుతుందో, లైట్ ఆన్ అవుతుందో, ఆఫ్ అవుతుందో, అలాగే సరైన బటన్ నొక్కాలో అది మీరు తెలుసుకోవాలి. ఏం బటన్? మొదటిగా చేయాల్సినది ఒక టైం, బయో క్లాక్ అంటారన్న. ఈ బాడీకి అవసరం ఉండేది ఒక టైం మేనేజ్మెంట్. ఏమి 9 గంటలకు పడుకుంటారా, 10:30కు పడుకుంటారా? దాని తర్వాత పడుకునే వాళ్ళ గురించి మాట్లాడను. ఎందుకంటే ఈ ప్రకృతి ధర్మం ప్రకారం రాత్రిలో పడుకోవడం, పగల్లో పని చేయడం. అందుకే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా, ఎందుకంటే ఫారిన్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ విషయం వేరే. ఫారిన్ కంపెనీకి పనిచేసేవాళ్ళు వాడు నిద్రపోతాడు, నువ్వు రాత్రిలో పని చేయాలి. టైం జోన్ డిఫరెన్స్ ఉంది. ఇలాగా చాలామందికి నిద్రపోవడంతో సైకలాజికల్ ప్రాబ్లం, సెక్సువల్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం ఇది కూడా ఉంది, వచ్చింది వాళ్ళకి. దీనిలో బయటపడేదికి ఫస్ట్ ఒక టైం నిర్ణయం చేయాలి. ఆ టైంకి నిద్రపోవాలి. 9, 9:15, 9:15, 10 అంటే 5-10 నిమిషం కానీ మంచిగా స్నానం చేసి చిన్న షవర్ చేసుకుని పడుకునే ముందుగా ఒక ప్రేయర్ చేసి పడుకోవాలి. పడుకునేప్పుడు ప్రేయర్స్. నిద్ర రావట్లేదు అంటే తిప్పి సేమ్ ప్రాబ్లం. ఎందుకు నిద్ర రాలేదు? వాడు డబ్బు కట్టాలి కాదా, వాడు అప్పులు ఇవ్వాలి కాదా, ఈ బ్యాంక్ విషయం కాదా, ఏమైంది కాదు థాట్ వచ్చేసి నిద్ర పాడైపోతుంది. కాబట్టి ప్రేయర్స్ ఒక 8-9 రోజులు కంటిన్యూస్గా కళ్ళు మూసుకొని నా బాడీ బాగా రిలాక్స్గా ఉన్నాను అంతే. నిద్ర రావని చెప్పకూడదు. నిద్ర రావాలని చెప్తే రాదు, రాదంటే వస్తుంది. ఈ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. కాబట్టి రిలాక్స్గా ఉన్నాను, హాయిగా ఉన్నాను అని సెల్ఫ్ హిప్నాటిజం చేసే టెక్నిక్ లాగా నా బాడీ, మైండ్, హార్ట్, సోల్, బ్లడ్, ఫ్లెష్ అన్ని అవయాలు మంచిగా రిలాక్స్ అవుతుంది. ఆనందమైన రోజు. నాకు ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, మంచి సౌకర్యం ఉండే ప్లేసు, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, లేదు కిటికీ తీసి పెడితే మంచి గాలి వస్తుంది అని ఉండేదిని గురించి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్తూ మీరు కంటిన్యూస్గా, అంటే వేరే ఆలోచన వచ్చే ముందు ఇదే చెప్తున్నారు. ఏదో ఓ మనిషికి ఓ టైంలో ఒకే ఆలోచన వస్తుంది. అందుకే ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకునే ఉండండి. చెప్పుకునే ఉండి బాడీ అన్నీ చేయికి గ్రాటిట్యూడ్, హైండ్, స్టమక్, కాలు, నా పాదాలు అన్నిటికీ నమస్కారం, అన్నిటికీ థ్యాంక్. ఎందుకంటే నాకు పని చేస్తుంది, సహాయం చేస్తుంది, నా పిల్లలకు, నా భార్యకు, నా ఫ్రెండ్స్కు అని చెప్పి అందరికీ గ్రాటిట్యూడ్ మీరు చెప్పగలిస్తే ఏమవుతుంది చెప్పండి? గుర్తుందా? డోపమైన్ తయారవుతుంది, బాడీ అల్లగా లైట్ అయిపోతుంది, మెల్లిగా నిద్ర వస్తుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ PMA అంటాడు. ఇలాగా బాడీ లోపల మీరు ఇలాగుండే ఆలోచన వచ్చిన వెంటనే బాడీలో హార్మోన్ వచ్చి నిండుగా అయిపోయి
హాయితనం వచ్చి మెల్లిగా మీరు నిద్రపోయే జోన్కి వెళ్తారు. ఈరోజు అయిపోతుందా? అవ్వదు. ఎందుకంటే కొన్ని సంవత్సరం అలాగే చెడ్డ అలవాటు పెట్టారు కాబట్టి ఒకరోజు పని చేయదు. ఒక 7, 8, 9 రోజు మెల్లగా చేసేప్పుడు మెల్లిగా నిద్ర వచ్చే ఛాన్స్ ఉంది. 1. 2, ఇది రావాలంటే మీరు చేసిన భోజనము బెడ్కు మినిమం 2 to 3 అవర్స్ ఉండాలి. అంటే 7 గంటలకు ఫోన్ చేస్తే 10 గంటలకు పడుకోవాలి. లేదా నేను 9కి ఫోన్ చేస్తాను 12కి పడుకుంటాను అలా కూడా మాటకు లేదండి. ఎర్లీ డిన్నర్, ఎర్లీ టు బెడ్. అప్పుడు 7:30, 8 లోపల చేసుకుని మినిమం 2.5 అవర్స్ గ్యాప్ ఉండాలి. 1 ఎప్పుడంటే ఉండాలి. ఎందుకు? అప్పుడు పొట్ట రాదు, కడుపు ఖాళీగా ఉంటే నిద్ర బాగా వస్తుంది. ఓకే అండి. ఇలాగుండా 2 పాయింట్ మీ మనసులో తీసుకుని ప్రయత్నం చేస్తే నిద్రకు మాత్ర వేయాల్సిన అవసరం ఉండదు అనేది రాసిస్తాను. ఉండదు. నేను ఇలాగుండా బాధలో ఉండి బయట వచ్చిన వాడు మాట్లాడుతున్నాను. పగల పడుకోవచ్చా? మీ ఏజ్ పెట్టి ఏది సౌకర్యం చూసుకోండి. 10 నిమిషం, 5 నిమిషం, 15 నిమిషం, 6 గంటల పవర్ నేప్ అంటారు, సియస్టా అంటారు, చేసుకోండి. కానీ గంట సేపు 2 సేపు పడుకుంటే రాత్రి కష్టమైపోతుంది అని తెలుసుకుని ఇలాగుండే ప్రయత్నం చేసి జీవితం మంచి ప్యారడైస్గా మార్చుకునే టెక్నిక్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది తెలుసుకుని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.